ఎంతో టేస్టీ అయిన చికెన్ కుర్మా అయితే రెసిపీ చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది. ఇది అందరూ తినొచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. హాయ్ అండి, అస్సలాము అలైకుం, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు చికెన్ కుర్మా అండి, చాలా టేస్టీగా రెసిపీ అయితే ఇప్పుడు ఫాలో అవ్వండి. ముందుగా అయితే పట్టా, లవంగా, ఇలాచి, మిరియాలు, అల్లం వెల్లుల్లి మాత్రం ఫ్రెష్ పేస్ట్ తీసుకోవాలండి. 50 గ్రాములు 2 కలిపి, ఒక హాఫ్ కొబ్బరి చిప్ప పచ్చి కొబ్బరి తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ ఒకటి, 10 మిర్చి, 2 టమోటాలు, 4 ఆనియన్స్, కప్పు పెరుగండి, అంటే 1/2 కిలో ఉంటుంది. ఇది 1/2 లీటరు. చికెన్ అయితే 3/4 కిలో తీసుకున్నానండి. 1/4 కిలో బంగాళాదుంప, మీకు కావాలంటే 1 కేజీ చికెన్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడైతే కడాయి అయితే పెట్టుకుందాము. నేనైతే ఆయిల్ పోసిన స్కిప్ అయితే అయిపోయిందండి. ఆయిల్ ఒక 50 గ్రామ్స్ పోసుకొని పట్టా, లవంగా, ఇలాచి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఇది లైట్ పింక్ కలర్ చాలండి, గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మిర్చి అయితే వేసుకోవాలి. మనం ఈ కూరలో మనం కారం వేయమండి, పచ్చిమిర్చి, మిరియాల ఘాటుతోనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కేజీకి 50 గ్రామ్స్ అండి, 2 కలిపి తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో మసాలా మాత్రం వేయకండి, ఫ్రెష్గా వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, వేసిన తర్వాత టమోటాలండి. ఇవి చిన్నవి 2 టమోటాలు చాలు, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం కూరకి సరిపడా ఉప్పు అయితే ఇప్పుడే వేసేస్తూ ఉన్నాను. చికెన్కి అన్నిటికీ బంగాళాదుంప ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ అయితే వేసుకోవాలండి. ఇది బాగా వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాము. కొంచెం వేగిన తర్వాత మనం ఫస్ట్ వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఈ చికెన్లోనే వాటర్ రిలీజ్ అవుద్ది. మసాలా అంతా బాగా చికెన్కి, బంగాళాదుంపకి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దామండి. ఇది ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే నెయ్యి 1 టీ స్పూన్ కానీ వేసుకుంటే బాగా ఫ్లేవర్ వస్తుందండి, మంచి అరోమా వస్తుంది. 1 టీ స్పూన్ చాలు నెయ్యి చికెన్కి అయితే. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము. కొంచెం దీంట్లోనే వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు బాగా కలుపుకుందాము. అడుగంటకుండా మంట అయితే మీడియంలోనే పెట్టుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్, అంటే సరిపడ్డ వాటర్ ఇప్పుడే పోసేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక మూత అయితే పెట్టేద్దామండి. ఒక 10 మినిట్స్ బాగా ఫుల్ మంట మీద బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 70% దాకా చికెన్ అయితే మగ్గిపోద్దండి దీంట్లోనే. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుందాము. తర్వాత పెరుగు, దీంట్లో కసూరి మేతి కొంచెం వేసుకుంటే చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఇప్పుడు మీడియం మంట మీద పెట్టుకుందామండి. ఫుల్ మంట అయితే పెట్టద్దు, ఎందుకంటే కొబ్బరి వేసిన తర్వాత కూర కొంచెం పొంగుతుంది. ఇలా మీడియం మంట మీద ఒక 10 మినిట్స్ అయితే వదిలేద్దాము. చూడండి ఎంత ఆయిల్ అయితే స్ప్రెడ్ అయిపోయిందో. ఇప్పుడైతే నిమ్మకాయ లాస్ట్లో ఇలా నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుందండి, చాలా హెల్తీగాని. మీరైతే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, మిస్ మాత్రం అవ్వకండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకైతే కామెంట్ అనేది పెట్టండి ప్లీజ్ అండి, సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాంటి రెసిపీలు మరెన్నో రెసిపీలు అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను.